ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేటువంటి ప్రాబ్లం ఆడవాళ్ళలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తన స్త్రీయత్వ లక్షణాన్ని వదిలేసి నేను మొగాణ్ణి అనేటువంటి భావన చేత మనుషులు ప్రవర్తించడం, అది మొదటి కారణం. నలుగు పెట్టుకుని కనీసం వారానికి ఒక్కసారైనా తలంటు పోసుకోవడం మానేయటం వల్ల, కంటికి కనిపించి ప్రకటనలో చూపించబడ్డ ప్రతి సబ్బుని మనం తెచ్చుకుని వాడుకుంటూ ఉండటం వల్ల, వీటి వల్ల మీకు తెలియకుండా మీ శరీరానికి మీరు కొత్త లక్షణాలు తెచ్చుకుంటున్నారు. ప్రతి శుక్రవారం నాడు కానీ, ప్రతి ఆదివారం నాడు కానీ నువ్వుల నూనె కానీ, గంధపు నూనె కానీ, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆమదం కానీ ఒంటికి దూదూపుగా రాసుకుని, ఆ తరువాత 3 చెంచాల పెసరపిండి, 2 చెంచాల శనగపిండి, 1 చెంచా పసుపు, అర చెంచా గంధపొడి, ఇంకొక చెంచా వేప పొడి వేసుకుని అది నీళ్లతో ముద్దగా చేసుకుని ఒంటికి శుభ్రంగా చక్కగా నలుగు పెట్టుకుని వేడి నీళ్లతో స్నానం చేస్తే అసలు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఏ ఆడపిల్లకి రాదు. అన్వాంటెడ్ వెంట్రుకలకి ప్రాదుర్భావం వచ్చేటువంటి ఆ నిలివి కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆ అమ్మవారు ఆ నలుగు పిండితోటి మూర్తిని చేస్తే ఆ మూర్తి వినాయకుడయ్యాడు. సైంధవ లవణం, ఆవు నెయ్యి కలిపి మీరు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ కనుక నలుగు పెట్టుకున్నట్టయితే ఆ హెయిర్ ఇంకా పెరగదు సరికదా, పూర్తిగా తగ్గిపోతుంది. హరిదళము అని ఒక చక్కటి మూలిక దొరుకుతుంది. ఆ హరిదళాన్ని తీసుకుని వచ్చి గంధపొడిలో కానీ పసుపు పొడిలో కానీ కలిపి ఈ హెయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ముద్దని పట్టించండి. ఒక 20 నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో తుడిచేయండి, ఆ హెయిర్ రిమూవర్ అయిపోతుంది. తమలపాకుల్లో వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం మీద తేరినటువంటి నీళ్లు తీసుకోండి, దాంట్లో సమానంగా హరిదళం కలపండి, హరిదళ పొడి, అది ఆ పైన రాయండి. ఒక అరగంట అయ్యేటప్పటికీ ఆ అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. రేగి చెట్టు బెరడు తీసుకొని ఆ బెరడ్ని గంధపొడిలో కానీ నెయ్యిలో కానీ గంధంగా తీసి అరగతీసి అది పైన రాయండి. మీ అన్వాంటెడ్ హెయిర్, మీకు అక్కర్లేని హెయిర్ పోతుంది. మెంతికూర ఒక ముద్దగా చేసి దానిలో కాస్త నెయ్యి కలిపి అందులో మర్రి చెట్టు ఊడల్ని రసం చేసి కలిపి ఆ 3 కలిపి ముద్దని పైన రాయండి. వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి ఆ చర్మం స్వచ్ఛంగా తయారవుతుంది. ఎక్కడ మీరు హెయిర్ రిమూవర్ చేసుకుంటారో అక్కడ మాత్రం నువ్వుల నూనె మర్దన చేసి గంధపొడి పైన రాయటం మర్చిపోకండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నీళ్లలో కానీ, ఒక టబ్బు నీళ్లలో కానీ 6 చుక్కలు మంచి గంధం యొక్క ఎక్స్ట్రాక్టు, ఒక చిటిగా ముద్ద కర్పూరం, మరొక 2 చెంచాలు తులసాకు రసం, ఒక 2 చెంచాలు వేపరసం వేసి ఆ నీళ్లతో స్నానం చేసి గంధం ఉన్నటువంటి శాండిల్ సోప్ తోటి మీరు స్నానం చేయండి. మీ శరీరం నుంచి దుర్గంధం రాదు సరికదా, మీ జీవిత భాగస్వామికి, మీ ఇంట్లో పిల్లలకి మీ చర్మం నుంచి వచ్చేటువంటి చక్కటి వాసనకి ముగ్ధులవుతారు. దీన్నే సర్వగంధ స్థానము అంటారు. ఇవన్నీ అయినప్పటికీ కూడా మీలో తొందరగా అయిపోయిందనుకోండి, దానికి భౌతిక కారణం నరాల బలహీనత, రెండవ కారణం మేధస్సులో జరిగే ఉత్తేజితం. ఈ రెండింటిని కంట్రోల్ చేసుకున్నట్టయితే నార్మల్గా ఉండటానికి, తొందరగా ఇదవటానికి కారణమవుతుంది. సంభోగానికి వెళ్ళే ఒక 2 గంటల ముందు తేనెలో ముంచుకుంటూ కనుక చక్కెరకేళి పళ్ళుని 2 పళ్ళు కనుక తింటే ఆ రోజు అతని వీర్యం ఆ తల్లి పూర్తిగా తృప్తిపడేదాకా పతనం కాదు.